అవసరాలే కొత్త ట్రెండ్లను పుట్టిస్తాయి. ఎందుకు పనికిరాదనుకున్న ఆవు పేడ ఈరోజు ఖరీదైన కార్ల మీద చేరి ఏసీ సేవను అందిస్తోంది. అక్కడతో ఆగకుండా అంతకు మించి పవిత్రతను ఇస్తున్నాయి. ఒకప్పుడు పల్లెలలో గూడు బళ్లకు ఇలాగే పేడ కోటింగ్ వేసేవారు. అదే ఇప్పుడు ఆధునిక పద్ధతిలో ఇలా చాలా చోట్ల నార్త్లో చేస్తున్నారు. ఒక్కసారి ఈ దృశ్యం చూస్తే ఇక్కడ తన కారు నిండా ఆవు పేడను పులుముకున్నాడు ఈ పెద్ద మనిషి. అలాగే మరొక గృహిణి కూడా ఇలాగే చేశారు. అయితే దీని వెనుక ఓ అదిరిపోయే కారణం ఉంది. బేసిక్గా మన కారు పైన చిన్న గీత పడితే ప్రాణం విలువిలలాడుతుంది. అలాంటిది బురదలో కారు ఇరుక్కుపోయినట్టు మన కారు నిండా ఎవరన్నా పేడను రాస్తే ఇంకేమైనా ఉందా వెతికి మరీ వారిని పట్టుకుని చితకొడతాం. అలాంటిది ఆ కారు యజమానులే స్వయంగా తన కారు మొత్తాన్ని ఇప్పుడు ఆవు పేడతో కోటింగ్ వేయిస్తున్నారు. చీ, పేడ కంపు కొడుతుందని అంటారా? అయితే అదే తన కారుకి ఇంపు అని అంటున్నారు. పూణేకు చెందిన ఓ వ్యక్తికి సూపర్ ఐడియా వచ్చింది. మండు వేసవిలో ఎండలు ఏ స్థాయిలో మండుతున్నాయో అందరికీ తెలిసిందే. ఇక పూణేలో అయితే వేరే చెప్పనవసరం లేదు. అక్కడి ఉష్ణోగ్రతలకు మనుషులు బొగ్గుల్లాగా మాడిపోతున్నారు. అలాంటి సమయంలో ఏసీ లేని కారులో ప్రయాణించడం అంటే కుక్కర్లో కూర్చొని ప్రయాణిస్తున్నట్లే ఉంటుంది. ఈ స్థితిలో ఓ మారుతి ఓమిని కారు యజమానులు ఎండ తాకిడికి తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించారు. చివరికి అతడికి ఓ కత్తి లాంటి ఐడియా వచ్చింది. ఆ ఆలోచన వచ్చిన వెంటనే షురూ చేశాడు. ఆవు పేడ చల్లదనం ఇస్తుందని తెలియడంతో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా 2 గంపల పేడ తెచ్చి కారుకు పులిమేశారు. కేవలం లైట్లు, విండ్షీల్డ్స్ తప్పించి కారు మొత్తాన్ని ఇలా ఫోటోలో చూపించినట్టు పేడతో ముంచేశారు. ఆ తర్వాత జాలీగా ఆ పేడ కలిగిన కారులో చక్కర్లు మొదలుపెట్టారు. కాగా ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అటు చల్లదనం, ఇటు పవిత్రత జంటగా కారును ఇలా పునీతం చేస్తున్నాయి. దేశమంతా ఇప్పుడు ఇదే ట్రెండ్గా మారే అవకాశం కనిపిస్తోంది.